తోటకూర ముందుగానే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నా. కట్ చేసుకొని వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. వెల్లుల్లిని కచ్చపచ్చ దంచాలండి. ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా కొంచెం లైట్గా వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని దూరంగా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. బాగా వేగిపోయాక పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేగిపోయాక తోటకూర ఇప్పుడు బాగా వేయించుకోవాలి. ఒక 10 minutes. తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. వేడి వేడి తోటకూర రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.